హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ గాయత్రినండి. ఈరోజు చేయబోతున్నాను పెసరబెల్ల పాయసం. ఎలా చేయాలో నేను చూపిస్తున్న విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. పక్కా కొలతలతో చూపిస్తాను, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఒక కప్పు పెసరబెల్ల తీసుకుందాం ఫ్రెండ్స్. అవి డ్రై రోస్ట్ చేయించి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుందాము. మనం పెసరబెల్ల తీసుకున్న కప్పుతో 4 కప్పులు వాటర్ వేసి అలాగా వేయించుకున్న పెసరబెల్ల వేసి ఉడకనిద్దాం ఫ్రెండ్స్. అలా కుక్కర్లో పెట్టచ్చు, కానీ కుక్కర్లో పెసరబెల్ల పెడితే పేలుతుంది ఫ్రెండ్స్. కానీ గిన్నెలోనే చేయండి. ఇలాగ నేను పెట్టుకున్నా కదా, అలాగ మెత్తగా ఉడకనివ్వాలి. నేను చూపిస్తున్న విధంగా పెసరబెల్లం మెత్తగా ఉడకాలి. అలాగ ఉడికినది అలా నేను చూపిస్తున్న విధంగా ఉడకబెట్టుకోండి. ఉడికినది ఇప్పుడు మనము అదే వాటర్లోనే మెదిపేయచ్చు ఫ్రెండ్స్. మెదుపుకొని పక్కన పెట్టేసుకోండి. వాటర్ పక్కకు వేయనవసరం లేదు, అదే వాటర్తోనే మెదుపుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ తీసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు నేను 1 కప్పు బెల్లం తీసుకుంటున్నాను. నేను కొన్ని వాటర్ వేసి అది కరిగేంత వరకు కరగనిచ్చి వడగొడతాను నేను ఆ పాకాన్ని పెసరబెల్లాల్లో. నాకైతే తీపుకు 1 కప్పు సరిపోయిందండి. మీరు లేదంటే 1.5 కప్పు తీసుకోండి, సరేనా. ఇప్పుడు మనం ఆల్రెడీ మెదుపు పెట్టుకున్నాం కదా పెసరబెల్లు. ఇప్పుడు దాంట్లోకే మనము ఇది పాకం తీసుకొచ్చి వేద్దాము. ఇప్పుడు నేను 10 రూపీస్ పాల ప్యాకెట్లు వచ్చి 2 తీసుకుంటున్నాను. అలాగ ఉడకపెట్టుకొని వాటర్ వేయకుండా ఉడకబెట్టుకోండి, గట్టి పాలే వేయాలి దీంట్లోకి. అలాగ నేను చూపిస్తున్న విధంగా 2 పాల ప్యాకెట్లు వేయండి. వేసి మనకి నీళ్ళగా ఉంటుందండి కన్సిస్టెన్సీ. నాకైతే నీళ్ళగా ఉంది కన్సిస్టెన్సీ. పెసరబెల్ల కన్సిస్టెన్సీ గట్టిగా లేదు, అందుకని చెప్పి నేను 20 మినిట్స్ పెడుతున్నానండి. మీరు ఒక లైట్ నాకైతే నీళ్ళగా ఉందని నేను 20 మినిట్స్ ఉడకబెడుతున్నాను. ఇప్పుడే మీరు ఇలాచి నెయ్యి కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేయించి వేసుకోవచ్చండి. అలా ఆ కన్సిస్టెన్సీ రావాలి గట్టిగా. ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.